తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన, ప్రారంభించనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు. సంగారెడ్డి జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 5న పర్యటించనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు అధికారులు. మరోవైపు బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రధాని పర్యటన ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలిస్తున్నారు. మోడీ రాక సందర్భంగా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభ విజయవంతం అయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు బీజేపీ నాయకులు. ప్రధానమంత్రి మోడీ సంగారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా మొదట బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. బేగంపేట విమానాశ్రయంలోనే నిర్మించిన పౌర విమానయాన పరిశోధనా సంస్థ CARO సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొననున్నారు. 9,021 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేయనున్నారు. కాషాయ దళపతి తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్న సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో పలు కార్యక్రమాలకు మోడీ హాజరు కానున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన IIT, జాతీయ రహదారులు, గ్యాస్ పైప్ లాంటి వాటిని జాతికి అంకితం చేయనున్నారు. 5న సంగారెడ్డి రానున్న మోడీ ముఖ్యంగా సంగారెడ్డి నుండి మదీనాగూడ వరకు దాదాపు 1,300 కోట్ల రూపాయలతో రహదారి విస్తరణ పనులను, అలాగే 600 కోట్ల రూపాయలతో నిర్మించిన IITని, 399 కోట్లతో మెదక్ ఎల్లారెడ్డి రహదారి విస్తరణ, 400 కోట్లతో నిర్మించిన సివిల్స్ ఏషియన్ క్లబ్ భవనాలను జాతికి అంకితం చేయనున్నారు. ఈ సందర్భంగా జిల్లా అంతటా ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ప్రధాని మోడీ సంగారెడ్డికి చేరుకున్నాక IIT ప్రాంగణంలో హెలికాప్టర్ ల్యాండింగ్ చేయనున్నారు. IIT ప్రాంగణంలో సమావేశం ఉంటుంది. మరోవైపు ప్రస్తుతం తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ పర్యటన రాష్ట్రంలో కీలకం కానుంది. ప్రస్తుతం మోడీ హవా నడుస్తున్న సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో నిర్వహించే బహిరంగ సభపై ఇక్కడి బీజేపీ అభ్యర్థుల గెలుపు భవితవ్యం ఆధారపడి ఉంది. 5న పటాన్ చెరువులోని పటేల్ గూడలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభలో మోడీ పాల్గొంటారు. సంగారెడ్డిలో మోడీ కార్యక్రమాలు. 1,298 కోట్లతో NH-65/65లోని పూణే హైదరాబాద్ రహదారిలో సంగారెడ్డి ఎక్స్ రోడ్డు నుంచి మదీనాగూడ మధ్యన 31 కిలోమీటర్లు 6 లైన్ హైవే విస్తరణ. NH-765Dలో 399 కోట్లతో మెదక్ ఎల్లారెడ్డి మధ్యన 2 లైన్ హైవే విస్తరణ. NH-765Dలో 500 కోట్లతో ఎల్లారెడ్డి రుద్రూర్ మధ్యన 2 లైన్ హైవే విస్తరణ పనులు. జాతికి అంకితం చేయనున్న ప్రాజెక్టులు ఇవి ఇప్పుడు చెప్పబోయేటివి. 3,338 కోట్లతో చేపట్టిన పారాదీప్ హైదరాబాద్ గ్యాస్ పైప్ లైన్, 400 కోట్లతో నిర్మించి సివిల్ ఏషియన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ CARO, 1,409 కోట్లతో తీర్చిదిద్దిన NH-161/161లోని కంది రామసానిపల్లె సెక్షన్లో 4 వరుసల జాతీయ రహదారి, 323 కోట్లతో రూపొందించిన NH-167లోని మిర్యాలగూడ కోదాడ సెక్షన్ 2 వరుసల జాతీయ రహదారి విస్తరణ, 1,165 కోట్లతో తలపెట్టిన హైదరాబాద్ సికింద్రాబాద్ 103 కిలోమీటర్ల పొడవున చేపట్టిన MMTS Phase 2 ప్రాజెక్ట్. ఇది వ్యూవర్స్ తెలంగాణలో మోడీ సభ.